తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 12వ తారీఖు 3వ నెల 2026కు సంబంధించినటువంటి భారీ అప్డేట్ని రైతుల కోసం రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు 9,500 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయాల్సిందిగానైతే ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతుల 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల కోసం 9,500 కోట్ల రూపాయలు, 1.40 లక్షల ఎకరాలు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయాల్సిందిగానైతే ఇప్పటివరకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే తెలియడం అయితే జరుగుతుంది. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి PM కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయలు, మొత్తం చూసుకున్నట్లయితే 14,000 రూపాయల నిధులు ఏ జిల్లాలలో ఈ డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్చి నెల చివరిలోనైతే రిలీజ్ చేసేందుకు భారీ కసరత్తులను అయితే మొదలు పెట్టడం చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులను అర్హతల జాబితాలోకి చేర్చడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను ఈ నెల చివరి ఆఖరుల నుండి మన రైతుల ఖాతాలలో నిధులను అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఈ రైతు భరోసా డబ్బులు పడ్డాయని అయితే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు. చాలామంది రైతన్నలు మా ఖాతాలలో డబ్బులు పడలేవు అని అయితే అంటున్నారు. సో ఇప్పటివరకు డబ్బులు అనేది ఇంకనైతే రిలీజ్ చేయలేదు. ఇక మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరులోపు రైతు భరోసా డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతకంటే ముందు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్తను అయితే ప్రకటించారు. అదేంటంటే రేపటి నుంచి మన తెలంగాణలో కేంద్రం నుంచి ఏదైతే మన దేశవ్యాప్తంగా PM కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు కోసం చూసేటువంటి ప్రతి ఒక్కరికి PM కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు అర్హత సాధించినటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను అయితే రైతుల ఖాతాలలో ఎవరైతే తమ బ్యాంక్ ఖాతాలకి KYC అప్డేట్స్, NPC లింక్ అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతుల ఖాతాలలోనైతే ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.